శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచదశి 51వ భాగం 23/7/25 యోగానంద ప్రకరణం అనే 11వ ప్రకరణంలో ఉన్నాం మనం. వేదాభ్యాసాత్ పురా తాపత్రయమాత్రేణ శోకిత పశ్చాత్తద్భ్యాస విస్మారంభ గర్వైశ్చ శోకిత. 19వ శ్లోకం. వేదాభ్యాసాత్ పురా, వేదాభ్యాసం చెయ్యటానికి ముందు తాపత్రయమాత్రేణ, తాపత్రయాల చేత మాత్రమే శోకిత దుఃఖం భవతి కలుగుతోంది. పశ్చాత్ వేద అభ్యాసం తరువాత అభ్యాస విస్మారభంగ గర్వైశ్చ, వేదాభ్యాసం చేత అభ్యసించింది మరచిపోవటం చేత, దానివల్ల వచ్చే పరాభవం చేత తక్కువ వాదింప చూసినప్పటి గర్వం చేత కూడా శోకిత దుఃఖం కలుగుతుంది. వేదాభ్యాసానికి పూర్వం తాపత్రయం వలన కలిగిన దుఃఖం ఒకటే ఉంటుంది. వేదాభ్యాసం చేత అంటే దాని నిత్యం పఠించటం చేత, పఠించిన వాటిని మరవటం చేత, అలాంటి మరపు చేత కలిగిన పరాభవం చేత, నా అంత చక్కగా వేదం తెలిసిన వాడు లేడు అని వచ్చేటువంటి గర్వం చేత, బ్రహ్మజ్ఞాన రహితుడైన వాడి శోక కారణాలు ఎక్కువై దుఃఖాన్ని బాగా ఎక్కువగా కలిగిస్తాయి. దీన్ని బట్టి బ్రహ్మజ్ఞాన రహిత వేదశాస్త్ర పఠనం మోక్ష సాధనం బ్రహ్మశాస్త్ర లేని, బ్రహ్మశాస్త్ర రహితం, బ్రహ్మాన్ని గురించి చెప్పే శాస్త్ర గురించి గనక శాస్త్రాలు చదవకపోతే నీకు మోక్షం రాదు. సోహం విద్వన్ ప్రశోచామి శోకపారం నయాత్రమం ఇత్యుక్త సుఖమేవాప్య పారమితభ్యాదృషి. హే విద్వాన్, ఓ బ్రహ్మ విదుడవైనటువంటి సనత్కుమార, సోహం అలాంటి నేను, ప్రశోచావి చాలా దుఃఖంలో ఉన్నానయ్యా, అత్ర ఇక్కడ, మామనందు, శోకసారం దుఃఖము యొక్క అంతాన్ని, నయా పొంది, ఇది ఈ విధంగా, ఉక్త అడగబడిన వాడై, సుఖమేవ సుఖమే, అస్య ఈ సంసారానికి, సారం పారం అవధి, ఇది అని ఋషి మహర్షి అయిన సమత్కుమారుడు అభ్యధాత్ బదులు చెప్పారు. నేను చాలా దుఃఖంతో, సంసార దుఃఖంతో శోకిస్తున్నా, ఈ దుఃఖం నుంచి నన్ను రక్షించమని నారదుడు ప్రార్థించారు. బ్రహ్మవిదుడైన సమత్కుమార మహర్షి భూమ శబ్దం చేత చెప్పదగిన సుఖరూపమైన బ్రహ్మమే దుఃఖానికి అంతం అని బోధించారు. అంటే జనన మరణమనేటువంటి ఈ సంసారం వల్ల కలిగేటువంటి శోకం పూర్తిగా నివర్తింపచేసుకొనట, ఆ తర్వాత సంతత సుఖప్రాప్తి బ్రహ్మజ్ఞానం తప్ప ఇంకొక ఏ రకమైన మార్గం లేదని అర్థం చేసుకున్నాడు నారదు. సుఖం వైషయికం శోక సహస్రేణావృతత్వతః దుఃఖమే వేతి మత్వాహ నాల్పేస్తి సుఖమిచ్చసౌ. వైషయికం విషయంతో పుట్టినటువంటి జన్యమైన సుఖం, శోక సహస్రేణ అనేకమైన శోకాల చేత ఆవృతత్వత ఆవరింపబడటం వల్ల దుఃఖమే అని మత్వా తలచి
అల్పే పరిచ్ఛిన్నంలో సుఖం సుఖం నాస్తితి లేదని అసౌ ఈ సనత్ కుమారుడు ఆహా చెప్పారు. నైనా విషయ సుఖం నశించేది కనుక అది శోకాలతో కూడి అనేక శోకాలు. విషంతో కూడిన అన్నంలాగా విషయానందం వల్ల సుఖం దుఃఖమే అవుతుందని సమత్కుమారుడు చెప్పారు. అన్నంలో విషం కలిపితే దుఃఖం కాకేమిటి అలాగ. నను ద్వైతే సుఖం మా భూ దద్వైతే అప్యస్తి నో సుఖం అస్తి చేదుపలభ్యేత తదా చ త్రిపుటి భవేత్. నను ఒరే అబ్బాయి అంటానే వాడు అలా చెప్పేటప్పుడు సంస్కృతంలో నను అంట ఒరే అని ఓయ్ అని. ద్వైతే ద్వైతంలో సుఖం సుఖం మా భూత్ లేకపోతే పోయి. అద్వైతే అద్వైతంలో కూడా సుఖం సుఖం నాస్తి లేదు అయ్యా. అస్తి చేత్ ఉంటే ఉపలభ్యేత ప్రత్యక్షంగా పొందబడాలి. తథాచ అలా అవుతుండగా త్రిపుటి భవేత్ అవుతుంది. ఓ సిద్ధాంతి, ద్వైతంలో సుఖం లేకపోతే పోయి. అద్వైతంలో కూడా సుఖం లేదు. అద్వైతంలో సుఖం లేదని చెప్పడానికి అనుభవం లేకపోవటమే ప్రమాణం. అద్వైతంలో సుఖం అనుభవింపబడుతోంది అని అంటావా? అలా అనుభవింపబడుతుండగా జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ రూపమైన త్రిపుట్ ద్వైతం ఉండటం చేత అద్వైత హాని అవుతుంది అని పూర్వపక్షి ఒక ఆక్షేపం చేశారు. మాస్త్వద్వైతే సుఖం కింతు సుఖమద్వైతమేవ కిం మానమితి చేన్నాస్తి మానాకాంక్షా స్వయం ప్రభే. అద్వైతే అద్వైతంలో సుఖం సుఖం మాస్తు లేకపోతే కింతు అదే కాక అద్వైతమేవహి అద్వైతమే సుఖం సుఖం కిం ఏపి మానమితి ఏ ప్రమాణం అన్నావా? స్వయం ప్రభే స్వప్రకాశంలో మానాపేక్ష ప్రమాణంతో అవసరం నాస్తి లేదు. ఓ పూర్వవాది, నువ్వు చెప్పినట్టు అద్వైతం సుఖానికి ఆధారమైంది కాకపోగాక ఏ కారణం చేత అద్వైతమే సుఖమవుతుందో ఆ కారణం చేత అద్వైతం సుఖాధికరణం సుఖానికి ఆధారం కాదని తెలుసుకో. దీనికి ప్రమాణం ఏమి అంటావా? స్వయంగా ప్రకాశించే వస్తువులో ప్రమాణ అపేక్షలే కనుక. ఒక దీపం వెలుగుతోంది, చంద్రుడు వెలుగుతున్నాడు, సూర్యుడు, దానికి ప్రమాణం ఏమిటి అంటే ఏం లేదు. అంటే అనువాదపూర్వకంగా ఆ అద్వైతానికి స్వప్రకాశత్వం కలిగి ఉండటం చేత ప్రమాణం అనే ప్రశ్న అక్కడ లేదు. స్వయం ప్రకాశాలకు ప్రమాణాలు అక్కర్లేదు. స్వప్రభత్వే భవద్వాక్యం మానం యస్మాద్భవానిన అద్వైతమభ్యుపేత్యాస్మి సుఖం నాస్తి భాషతే. యస్మాత్ ఏ కారణం వల్ల భవాన్ నువ్వు ఇదం ఈ అద్వైతాన్ని అభ్యుపేక్ష అంగీకరించి అస్మిన్ ఈ అద్వైతంలో సుఖం నాస్తి లేదని భాషసే పలుకుతున్నావు. తస్మాత్ ఆ కారణం చేత స్వప్రభత్వే స్వప్రకాశత్వంలో భగవద్వాక్య నీ మాట మానం ప్రమాణమవు. అద్వైతం స్వప్రకాశం అవటం
నీ వాక్యమే మాకు ప్రమాణం. అద్వైతం స్వప్రకాశం అన్నావుగా, అదే మాకు ప్రమాణం అంటున్నారు విద్యారణ్యులు. అద్వైతంలో సుఖం లేదు అనటం వల్ల అద్వైతాన్ని అంగీకరించే కదా నువ్వు మాట్లాడేది. నాభ్యుపైమ్యహమద్వైతం తద్వచో మాధ్యదూషణం వచ్మీతి వెచ్చత్తదా బ్రూహి కిమాసీద్వైతతః పురా. అహం నేను అద్వైతం అద్వైతాన్ నాభ్యుపైమి అంగీకరించ త్వద్వచ నీ వాక్యాన్ని అనూజ్య అనువదించి దూషణం దోషాన్ని వచ్మీతి చేత్ చెప్పుతున్నాను అంటావా. తదా అప్పుడు ద్వైతతః ద్వైతం కంటే పురా పూర్వం కిమాసీత్ ఏం ఉందో బ్రూహి చెప్పు. నేను అద్వైతాన్ని ఒప్పుకోను, కానీ మీరు అద్వైతమని అన్నారు కనుక ఆ మాటను అనువదించి ఖండిస్తానని పూర్వపక్షి ఒకడు అంటే, సిద్ధాంతి ద్వైత ఉపపత్తికి నువ్వు ద్వైతం ద్వైతం అంటున్నావు, నేను వేరు జీవుడు వేరు పరమాత్మ వేరు అనుకుంటున్నావు కదా. నీ ద్వైతంలో ఆ ద్వైతానికి పూర్వం ఏముందో నువ్వు చెప్పగలవా. నువ్వు లేవు, దేవుడు లేరు, దేవుడు ఇద్దరు లేనప్పుడు ఏముంది అని నేను అడుగుతున్నా, నువ్వేం జవాబు చెప్తా. కిమద్వైతమంతద్వైతమన్యో వా కోటిరంతిమః అప్రసిద్ధో న ద్వితీయోనుత్పత్తే శిష్యతే గిరిమః. అద్వైతం కిం అద్వైతమా ఉతా లేక ద్వైతం ద్వైతం. అద్వైతం ఉందా, దానికి ముందు ద్వైతం. అన్యః కోటిర్వ వేరొక పక్షమేమైనా ఉంది అని వికల్పించి సిద్ధాంతి చెబుతాను. అంతి కడపటి పక్షంలో అంతిమ చివర పక్షంలో అప్రసిద్ధగా ప్రసిద్ధమైందిక అనుత్పత్తే అప్పుడు పుట్టడంలో ద్వితీయ రెండవ పక్షం అంటే ద్వైతం నాక అత కను అగ్రత అగ్రమః మొదటి పక్షం అద్వైతం శిష్యతే మిగిలి ఉంది, అదే ముఖ్య పక్షం. ద్వైతం పుట్టటానికి పూర్వం ద్వైత అద్వైతాల కంటే వేరైన పదార్థం కలదు అంటానికి ఏమి ఆధారం నీకు లేదు. అలాంటిది అప్రసిద్ధం. ద్వైతం పుట్టడానికి పూర్వం ద్వైతం ఉండటం అసంభవం. ద్వైతం పుట్టడానికి ముందు ద్వైతం ఉండటం అసంభవం కనుక తన ఉత్పత్తికి పూర్వం తానే ఎలా ఉంటాడు ఎవడికి వాడు. ఈ రెండు వికల్పాలు ఖండితాలు అయిపోవటం వల్ల ద్వైత ఉత్పత్తికి పూర్వం అద్వైతమే ఉంది అని బల్లగుద్ది చెప్పారు విద్యారణ్య స్వామి. అద్వైత సిద్ధిర్యుక్త్యైవ నామభూత్యేతి చేద్వదా నిర్దృష్టాంతా సదృష్టాంతా వా కోట్యంతరమత్రను. అద్వైత సిద్ధి యుక్త్యైవ యుక్తి చేతన్నే కలిగి అని హిత్య అనుభవం చేత అనుభూత్య అనుభవం వల్ల నేతి చేత్ కాదను అన్నావా. యుక్తి నిర్దృష్టాంత దృష్టాంతరహితమా సదృష్టాంతమ వదా చెప్. అత్ర ఈ అద్వైత విషయమై కోట్యంతర మరొక కోటి నో లేదు. అద్వైతం కేవలం యుక్త సిద్ధమే, అనుభవ సిద్ధం కాదు
అని నువ్వు అంటానికి వీల్లేదురా. యుక్తి రెండు దృష్టాంతం లేనిది, దృష్టాంతం ఉన్నది, ఎగ్జాంపుల్ ఉన్నది, ఎగ్జాంపుల్ మూడవ అదేటువంటి యుక్తి లేదు. కనుక ఇక్కడ యుక్తి ఈ రెండు విధాలలో ఎలాంటిదో చెప్పమని సిద్ధాంతి పూర్వపక్షం వాణ్ణి అడుగుతుంది. నామభూతిర్న దృష్టాంత ఇది యుక్తిస్తు శోభతి సదృష్టాంతతత్వపక్షే దృష్టాంతం వదమే మతం. అనుభూతి అనుభవం నా లేదు, దృష్టాంత దృష్టాంతాన్ని నేతి లేదనేటువంటి యుక్తిస్తూ యుక్తి శోభతే ప్రకాశిస్తూ నదృష్టాంతత్వ సంక్షేప దృష్టాంతం ఉన్నదని నువ్వంటే మేచా మతం నాకు కూడా ఇష్టమే, నేను కాదనే దృష్టాంతం దృష్టాంతం వదా చెప్పు. ఏ దృష్టాంతం చెబుతావు? దృష్టాంతం లేదు, అనుభవం లేదు, యుక్తి మాత్రమే ఉందని చెప్పటం ఉందే నువ్వు, అది అసంగతం, పొసగనది. ఎందుకంటే ప్రపంచంలో దృష్టాంతం లేకపోతే యుక్తి లేదు. యుక్తి అన్నదే ఒక దృష్టాంతాన్ని బట్టి మరొక దాన్ని సాధించటమే కదా. దృష్టాంతం కలది అన్నావా నువ్వు? మన ఉభయులకు సమ్మతమైన దృష్టాంతం ఏమిటో చెప్పు అన్న. అద్వైత ప్రళయోద్వైతానుపలంబేన సుప్తివత్ ఇది చేత్సుప్తిరద్వైతే తత్ర దృష్టాంతమీరయా. ద్వైతానుసంభవేన ద్వైతం కనబడకుండటం చేత సుప్తివత్ అంటే సుప్తిలాగా, ప్రళయ ప్రళయం, అద్వైత ఇది చేత్ అద్వైతమగుతుంది అని నువ్వంటే సుప్తి ఆ సుషుప్తి అద్వైతే అద్వైతం అయితే అనేటువంటి అత్ర ఈ అనుమానం దృష్టాంతం దృష్టాంతం ఈరయ్య చెప్పవయ్య. ఓ సిద్ధాంతి, ప్రళయం ద్వైత స్మృతి హేతు జ్ఞానం అంటే ప్రళయం ద్వైత స్మృతి హేతుక జ్ఞానవంతం కాకపోవటం చేత ద్వైతం లేనిది అవుతుంది. ఏదేది స్మృతి హేతుక జ్ఞానవంతం కాదో అవన్నీ సుషుప్తిలాగా ద్వైతం లేనిదే అవుతాయి. అలా అనుమాన ప్రమాణపూర్వక దృష్టాంతం చేత అద్వైతాన్ని సాధింపరాదా అంటావా? అయితే సుషుప్తి అద్వైతం అయితే విషయమందు దృష్టాంతమేమి? తన సుషుప్తి దృష్టాంతం అవుతుందా? పరసుషుప్తి దృష్టాంతం అవుతుందా? తన సుషుప్తియే దృష్టాంతమైతే తన సుషుప్తికి పరసుషుప్తి ప్రత్యక్ష సిద్ధమవర్తంచేత ఆ పరసుషుప్తి సిద్ధించే కొరకు సుషుప్తి అద్వైతమవుతుందనే విషయంలో మరొక దృష్టాంతం చెప్పు అని సిద్ధాంతి గారు అడిగారు. దృష్టాంతః పరసుప్తిశ్చేదహూతే కౌశలం మహత్ యః స్వం సప్తి న వేత్తస్య పరసుప్తౌ తు కా కథా. పరమస్తి అంటే అన్యుడి సుషుప్తి దృష్టాంతశ్చేత్ దృష్టాంతం అంటావా? తే నీయ మహత్ గొప్పదైన కౌశలం నైపుణ్యాన్ని గురించి వాహో ఏం చెప్పాలయ్యా? యహ ఎవడు స్వసుషుప్తిని తన సుషుప్తిని నా వేత్తి ఎర్రగడు అస్య వాడి పరసుప్తవు ఇతరుడి సుప్తి కా కథ ఎక్కడికి జరుగుతుంది? తన సుషుప్తి గురించి తనే చెప్పలేనివాడు అవతలి వాడి సుషుప్తి కళలు ఏమొచ్చిందో వీడు చెప్పగలడా? అద్వైతాన్ని సాధించటం కోసం దృష్టాంతంగా చెప్పబడిన ఆ సుషుప్తికి
పరసుషుప్తియే దృష్టాంతమవుతుంది కదా. ఓ పూర్వవాది, నీ నేర్పరితనం చాలా గొప్పగా ఉందిరా. నీ సుప్తి యొక్క అనుభవం అంగీకరింపకపోవటం చే నీ సుషుప్తినే నువ్వు ఎరగనప్పుడు ఇతరుల సుషుప్తి జ్ఞానం కలుగుతోందని ఇంకా నువ్వేం చెప్తావు, ఎలా తెలుసుకుంటావు? అంటే పరసుషుప్తి నీకు ప్రత్యక్షం కాదు కనుక నీ చేత ఆ పరసుషుప్తి దృష్టాంతం చేయబడటం యుక్తం కాదు. నిశ్చేష్టత్వాత్ పరసుప్తౌ యథాహమితి చేత్తదా ఉదాహస్తు సుషుప్తేస్తే స్వప్రభత్వం బహు బలాక్షవేత్. సుప్తౌ అంటే సుషుప్తిలో యథాహం అహం యథా నాలాగా పరహ ఇతరుడు కూడా నిశ్చేష్టాది విచేత్ నిశ్చేష్టుడవటం అంటే నిశ్చేష్టుడవుతాడు అని నువ్వు అంటే కదా అప్పుడు ఉదాహర్తు సుషుప్తిని దృష్టాంతరీకరించే తే నీ యొక్క సుషుప్తికి స్వప్రభత్వం స్వప్రకాశత్వం భూత్ సుషుప్తి ఉదాహరణ సామర్థ్యం వల్ల భవేత్ అవుతుంది. సుషుప్తిలో నాలాగానే వాడు కూడా ప్రాణాధికాలు కలిగి నిశ్చేష్టుడవటం వల్ల ఇతరుల యొక్క సుషుప్తి అనుమాన ప్రమాణం చేత సిద్ధిస్తుంది అని నువ్వంటే సుషుప్తిని దృష్టాంతరీకరించే నీ యొక్క సుషుప్తికి స్వప్రకాశత్వం సుషుప్త్య ఉదాహరణ సామర్థ్యం వల్లనే కలుగుతుంది. నేంద్రియాణి న దృష్టాంతస్తధాన్యంగీకరోషితాం ఇదమేవ స్వప్రభత్వం యద్భావం సాధనైర్వినా. ఇంద్రియాణి సుషుప్తిని గ్రహించేటి ఇంద్రియాలు నా లేవు. దృష్టాంత సరైన దృష్టాంతం నా లేదు. తథాపి అలా అవటం చేత తాం ఆ సుషుప్తిని అంగీకరోషి ఒప్పుకుంటున్న సాధనైర్విన హేతువులు కారణాలు లేకుండా యద్భావం ఏ ప్రకాశం కలదు తదిదమేవ అదే స్వప్రభత్వం స్వప్రకాశం. ఓ పూర్వవాది, ఆ సుషుప్తి వ్యవస్థలో ఇంద్రియాలు తమ కారణాలలో లయించటం వల్ల సుషుప్తిని గ్రహించే ఇంద్రియాలు లేవు. అప్రసిద్ధమైన పరసుషుప్తిని దృష్టాంతంగా చెప్పటం వల్ల సరైన ఉదాహరణ దృష్టాంతం కూడా లేదు. అయినా ఆ సుషుప్తిని అలా అంగీకరించటంలో జ్ఞాన సాధనం లేకుండానే ఏ ప్రకాశనం కలదో అదే సుషుప్తిలో స్వప్రకాశత్వం అని తెలుసుకో. నీకు తెలియకుండానే నువ్వు ఒప్పుకున్నావు. ఇక్కడ అనుమాన ప్రమాణాన్ని గ్రహించాలి. ఎలా? విమతమైనటువంటి సుషుప్తి అంటే తనది కానటువంటి సుషుప్తి జ్ఞాన సాధనాలు లేకపోయినా ప్రకాశించటం చేత సాంఖ్యులకు సమ్మతమైన ఆత్మలాగానే ప్రభాకరులకు సమ్మతమైన సంవేదం వల్లనే శాక్యులకు ఇష్టమైన స్వాత్మ వలనే స్వప్రకాశత్వం కలదని ఇలా అనుమాన ప్రమాణం చేత తెలుసుకోవాలి. స్థామద్వైత స్వప్రభత్వే వదసుప్తౌ సుఖం కథం శృణు దుఃఖం తథా నాస్తి తతస్తే శిష్యతే సుఖం. అద్వైత స్వప్రభత్వే అద్వైతత్వాన్ స్వప్రకాశత్వాన్ స్థాం ఉండగా సుప్తౌ సుషుప్తిలో సుఖం
కథం ఏ విధంగా కలదు వదా శృణు చెప్తా తదా ఆ సమయంలో దుఃఖము నాస్తి ఉండదు. తత అందువల్ల తేని సుఖం శిష్యతే మిగు. దుఃఖం లేదు కనుక సుఖమే మిగు. సుషుప్తిలో అద్వైత భావాన్ని స్వప్రకాశత్వాన్ని ఉంటే ఉండుగా. ఆ సుషుప్తిలో సుఖం ఎలా కలగదని అసుషుప్తి యందు దుఃఖం లేని కారణంగా సుఖమే శేషిస్తుంది. అంటే సుఖ దుఃఖాలు రెంటికి ప్రకాశ అంధకారాలలా పరస్పర విరోధిత్వం కలిగి ఉండటంచ సుషుప్తిలో సుఖ విరోధి అయిన దుఃఖం లేకపోవటం సుఖమే కలదు అని అంగీకరించరా అని చెప్పు. అంధస్సన్నప్యనంధస్యాద్విద్ధో విద్ధో దధో రోగ్య ఆరోగీతం శృతిం ప్రాహ తచ్చ సర్వజనా విదుః. అంధస్సన్న గుడ్డివాడైనప్పటికీ, అనంధగా గుడ్డితనం లేనివాడు స్యాత్ అవుతున్నాడు. గుడ్డివాడైనా గుడ్డితనం లేనివాడు. విద్ధగా బాణం చేత దెబ్బతిన్నవాడు, అవిద్ధగా అలా గుచ్చబడనివాడు. అలాగే రోగాలు గలవాడు, అరోగి రోగం లేనివాడు భవతి అవుతుంది. ఇది ఈ విధంగా శృతి వేదం ప్రాహా చెప్పింది. కత్ దానివల్ల సర్వజనాశ్చ సర్వజనులకు విదుః ఎరుగు, సర్వజనులకి తెలుసు. సుషుప్తి దశలో గుడ్డివాడికి నేను గుడ్డివాడనని కాని, బాణపు దెబ్బ తగిల వాడికి దాని బాధ కాని, రోగికి నేను రోగినని కానీ తెలియదు. దుఃఖహేతువులున్నా సుషుప్తిలో దుఃఖం లేకపోవడం గుర్తించుకో, అనుభవ సిద్ధం. ఈ అర్థాన్ని అంధస్సందనందో భవతి ఇత్యాది చాందోగ్య శృతి చెబుతారు. నా దుఃఖా భావమాత్రేణ సుఖం లోష్టశిలాదిష్ ద్వయా భావశ్చ దృష్టత్వాదితి చేద్విషమం వచః. లోష్టశిలాదిష్ మట్టి, గడ్డ, రాయి మొదలైన వాటిలో ద్వయీభావ సుఖ దుఃఖాల అభావం దృష్టత్వాత్ కనిపించటం వల్లంటే అందులో సుఖ దుఃఖాలు లేదు. దుఃఖాభావే మాత్రేణ దుఃఖం లేనంత మాత్రం చేత సుఖం నేతి చేత్ కల్పింపరాదంటావ. వచః నీ వాక్యం విషమం దాష్టాంతికం అనుసరింపతగింది కాదు. శిలాదులలో సుఖ దుఃఖాలు రెండు లేవు, రాయి రప్పము కనుక ఎక్కడ దుఃఖం లేదు అక్కడ సుఖం మిగులుతోంది అని ఇందాక అన్నవే. ఆ వాక్యానికి వ్యాప్తి లేకపోవటం సుషుప్తిలో దుఃఖం లేని అంత మాత్రం చేత సుఖాన్ని కలిగించడం ఎలా అని ప్రశ్న. ఈ రోష్టాది శిలా దృష్టాంత వాక్యం దాష్టాంతికం అనుసరించి కాదు. ముఖదైన్య వికాసాభ్యాం పరదుఃఖ సుఖోహనం దైన్యాద్యభావతో రోష్టే దుఃఖాద్యూహో న సంభవేత్. ముఖదైన్య వికాసాభ్యాం ముఖంలోని దీనత్వం చేత వికాసం చేత పరదుఃఖ సుఖోపహ ఇతరుడి యొక్క దుఃఖాలు సుఖాలు ఊహించడం ఉంది. లోస్తే మట్టిగడ్డలు దైన్యాద్యభావ దైన్యం మొదలైనవి లేకపోవడం, దుఃఖాద్యోహ దుఃఖం మొదలైన వాటి ఊహ న సంభవేత్ జరగదు.
చేతడుని మన సుఖంలో అంటే చైతన్యం కలవాడి ముఖంలో కనపడి దైన్యం కాని వికాసం బట్టి వాటికి సుఖ దుఃఖాలు ఉంటాయని ఊహించు. వాడు విషణ్ణ బదనుడుగా ఉంటే దుఃఖంగా ఉన్నాడు, ప్రసన్న బదనుడుగా ఉంటే సుఖంగా ఉన్నాడని ఊహించి చెప్తాను. ప్రకృతం దానివల్ల లాభమేమిటి అంటే లోష్టాదులున్నాయే అవి చైతన్య రహతాలు అవటం చేత సుఖ దుఃఖాలు ఊహించటే అనుభవించటం కలగదు కనుక దుఃఖ అభావాన్ని సైతం నిశ్చయింపశక్యం కాదు. స్వకీయ సుఖ దుఃఖే దోహనీయే తతస్తయో భావో వేద్యోనుభూత్యైవ తదభావోపి నాజ్ఞతః యతః ఏ కారణం వల్ల స్వకీయ సుఖ దుఃఖేతు తన సంబంధమైన సుఖ దుఃఖాల చేత ఊహానీయే ఊహించబడిన దాని నా కావు తతః అదే కారణం వల్ల యో ఆ సుఖ దుఃఖాల యొక్క భావ ఉనికి అనుభూత్యైవ అనుభవం చేతనే వేద్యగా తెలియదు. తదభావో ఆ సుఖ దుఃఖాలు లేకపోవటం అని అనుభూత్యైవ అనుభవం చేత వేద్యగా తెలుసుకోతాయి. అన్యతః వేరొక సాధన చేత నా వేద్యగా తెలుసుకోలేవు. ఏ కారణం చేత తన సుఖ దుఃఖాలు అనుభవ సిద్ధాలే కాని ఊహింపతగినవి కావు. ఆ కారణం చేత ఈ సుఖ దుఃఖాల స్థితి ఉనికి అనుభవం ప్రత్యక్షం చేతనే తెలుస్తాయి. తన సుఖ దుఃఖాల యొక్క అభావం లేకపోవడం ప్రత్యక్షంగా తెలుసుకోదగుతుంది, కానీ ఇక్కడ అనుమాన ప్రమాణం ఏమక్కర్లేదు. తథా సతి సుషుప్తౌ చ సుఖ దుఃఖాభావో అనుభూతితః విరోధి దుఃఖరాగిచ్చాత్ సుఖం నిర్విఘ్నమిష్యతే. తథావత్ అలా అవుతుండగా సుషుప్తౌ చ సుషుప్తిలో కూడా విరోధి దుఃఖరాహిత్యాత్ సుఖానికి విరోధి అయిన దుఃఖము యొక్క లేకపోవటాన్ని దుఃఖాభావ దుఃఖం లేకపోవటం సుఖంచ సుఖాన్ని అనుభూతితః అనుభవం వల్ల నిర్విఘ్న నిరాటంకంగా ఇష్యతాం అంగీకరిస్తాం. అలా చెప్పటం చేత ఫలితం ఏమిటంటే స్వకీయ సుఖాధికారం అనుభవం చేత ఎరగాల్సింది అవుతుండగా సుషుప్తిలో గల దుఃఖాభావం అనుభవం చేతనే సిద్ధమవుతోంది. సుషుప్తిలో దుఃఖ అభావం వల్ల లాభమేమిటి అంటే సుఖ విరోధి అయిన దుఃఖం లేకపోవటం వల్ల బాధరహితమైన సుఖం కలదని అంగీకరించాలి. మహత్తర ప్రయాణేన మృదు శయ్యాది సాధనం కుత సంపాద్యతే సుప్తౌ సుఖం తే తత్ర నో భవేత్. తత్ర ఆ సుషుప్తిలో సుఖం నో భవేచ్చేత్ లేదనుకుంటే మహత్తర ప్రయాసే గొప్ప ప్రయత్నం చేత్ మృదు శయ్యాని సాధనం మెత్తని పరుపులు మొదలైనవి కుతహా ఎందుకు సంపాద్యతే తెచ్చుకుంటున్నారు కొనుక్కుంటున్నారు పెట్టు. సుషుప్తిలో సుఖం లేకపోతే సుఖ సాధనాలై మెత్తటి పరుపులెందుకు? కనుక సుషుప్తిలో సుఖం ఉంది. దుఃఖ నాశార్థమేవైతదితి చేద్రోగిణస్తద భవత్పరోగిణస్త్వేత సుఖాయైవేతి నిశ్చిమా. ఏకత్ ఈ మృదు శయ్యాదులు పరుపులు మొదలైన
సంపాదన సుఖనాశార్థమేవే దుఃఖాన్ని నివారించుకోవటమే అని. అంటే రోగి తథా అలాగే భవతు అగు ఆరోగ రోగం లేనివాడు ఏతది సుఖాయే సుఖం కోసమే ఇది అని నిశ్చయించుకో. మెత్తడి పరుపులు మొదలైనవి దుఃఖ నివృత్తి కోసం రోగులు అవటంచే దుఃఖం గలవాడు సేకరిస్తారు, కొనుక్కుంటారు అంటే అలా కాదు. అయినా దుఃఖ కారణాలైన రోగాలేవి లేని వాళ్ళు కూడా వాటిని కొనుక్కుంటారుగా. కనుక అవి సుఖం కొరకే అని అర్థం చేసుకో. కాబట్టి రోగం ఉన్నా లేకపోయినా సుఖం కోసం పరుపులు కొంట. సుషుప్తిలో సుఖం ఉంది అని దీని అర్థం. తర్హి సాధనజన్యత్వాత్ సుఖం వైషయికం భవత్వేవాత్ర నిద్రాయా పూర్వం శయ్యాసనాదిజం. తర్హి అలా అయితే సాధనజన్యత్వాత్ సాధనం చేత కలగటం వల్ల వైషయిక విషయజన్యమై సుఖం భవేత్ అవుతుంది. అత్ర ఇక్కడ నిద్ర కంటే పూర్వం మొదటిదై శయ్యాసనాదియ పక్కలు మొదలైన వాటి వల్ల పుట్టిన సుఖం ఏవం ఇదే విధంగా భావత్వేవ. కానీ నిద్ర పట్టడానికి ముందు అనుభవించే సుఖం మృదు శయ్యాది సాధన జన్యమై విషయ సంబంధం అవుతుంది. కానీ నిద్ర పట్టిన తరువాత అనుభవించేటువంటి సుఖం సాధనజన్యం ఎలా అవుతుంది? సుషుప్తిలో మృదుశయ్యాసనాలున్నాయని నిద్రించే వాళ్ళకి తెలియదు. మెత్తడి మీద పడుకున్నానని నిద్రపోయేవాడికి తెలియదు. నిద్రాయాంతు సుఖం జన్యతే కేన హేతున సుఖాభిముఖధీరాదౌ పశ్చాన్మధ్యేత్పరే సుఖే. నిద్రాయాంతు నిద్రలో యత్ ఏ సుఖం అస్తి ఉందో తత్ ఆ సుఖం కేన హేతు ఏ కారణం చేత జన్యతే పుడుతోందిరా. అదౌ నిద్ర పట్టడానికి పూర్వం జీవుడు సుఖ అభిముఖుడైన బుద్ధి కలవాడు, సుఖం ఉండాలన్న కోరిక కలవాడు. పశ్చాత్ ఆ తర్వాత నిరవధికమైన సుఖాన్ని మధ్యే దాదు మునిగిపోదు. గాఢ సుషుప్తిలో సుఖం బ్రహ్మానందం. అది దేని వల్లనైతే పుట్టదు. జీవుడు పక్కా మొదలైన విషయాలను అనుభవించి దాని వల్ల సుఖ అభిముఖ మనస్కుడై తత్పరాత తన స్వస్వరూపం చేత బ్రహ్మానందాన్ని అనుభవి. జాగ్రద్వ్యాపృతిభిభ్రాంతో విశ్రమాంజ నిరోధిని అపనీతే స్వస్థచిత్తో అనుభవేద్విషయే సుఖం. జీవుడు జాగ్రద్వ్యాపతి జాగ్రత్త అవస్థలోని వ్యాపారాల చేత శ్రాంతగా అలసట చెందినవాడు విశ్రమించి ఆ తరువాత విరోధి అయిన దుఃఖం అపనీచే నిరాకరింపబడగా
స్వస్థచిత్తతః స్వస్థచిత్తుడై విషయే విషయంలోని సుఖాన్ని అనుభవిస్తు జీవుడు జాగ్రత్త అవస్థలో అనేక విధాలైన శ్రమలు పొంది ఆ శ్రమలు నివృత్తి చెందటానికి మెత్తటి పక్క మీద పడుకోవటం చేత విశ్రమించి ఆ తర్వాత వ్యాపార జనిత సుఖం నివారింపబడుతుండగా వ్యాకులం లేని మనస్సుతో ఆ పక్క మీద విషయాల వలన సుఖాన్ని అనుభవిస్తారు. ఆత్మా అభిముఖధీవృత్తం స్వానంద బింబతి అనుభూయై నమత్రాపి త్రిపుట్యా శ్రాంతిమాప్నుయాత్. ఆత్మాభిముఖ వృత్తం ఆత్మ అభిముఖ వృత్తి చిత్తవృత్తిలో స్వానంద స్వరూపభూతానంద ప్రతిబింబిస్త. అత్రాపి ఇక్కడ ఏవం ఈ విషయానందాన్ని అనుభవించి త్రిపుటి చేత శ్రాంతిం శ్రమను ప్రాప్నుయాత్. జాగ్రత్త వ్యాపారం వదిలినందువల్ల చిత్తం ఆత్మాభిముఖం అవు. అలాంటి చిత్తంలో ఆనందరూపమైన ఆత్మ అద్దంలో ముఖంలాగా ప్రతిబింబిస్తాం. ఇది కూడా విషయానందమే. ఈ దశలో జ్ఞాతృజ్ఞాన జ్ఞేయాలనే త్రిపుటి ఉంటుంది కనుక ఇది కూడా శ్రమ అనిపిస్తుంది. త్రిపుటి అంటే అనుభవించేవాడు, అనుభవం అనుభవింపబడేది కలిస్తే త్రిపుటి. తచ్శ్రమ శాప అన్యుత్తర జీవో ధావేత్ పరాత్మ తేనైక్యం ప్రాప్య తత్రథ్యో బ్రహ్మానంద స్వయం భవేత్. మళ్ళా తచ్శ్రమస్యాప అనుత్యర్థం జీవో ధావేత్ పరాత్మ తేనైక్యం ప్రాప్య తత్రత్రయో బ్రహ్మానంద స్వయం భవేత్. తచ్శ్రమస్య ఆ త్రిపుటిని చూడటం చేత కలిగిన శ్రమ యొక్క ఉత్పద్యం పోగొట్టుకోవటాన్ని జీవ పరమాత్మయన్ భవేత్ శీఘ్రంగా పొందుతారు. తేన ఆ బ్రహ్మతో ఐక్యం ఏకత్వాన్ని ప్రాప్య పొంది తత్రత్ర ఆ సుషుప్తిలో ఉండే బ్రహ్మానందాన్ని స్వయంగా తాను భవేత్ అవుతారు. ఈ త్రిపుటి శ్రమ నివారణకై జీవుడు సుషుప్తి అవస్థలో బ్రహ్మంతో ఐక్యాన్ని పొందుతాడు కనుక తాను ఆ సుషుప్తిలో బ్రహ్మానందం వాడే అయిపోతాడు. దృష్టాంతా శకునిశ్చేన కుమారస్య మహాన్ నృపః మహాబ్రాహ్మణ ఇచ్చేతే సుఖ్యానందే సుతిరీరిత. శకుని పక్షి, సేన డేగ, కుమారస్య పిల్లాడు, మహాన్ గొప్పవాడే నృపః రాజు, మహాబ్రాహ్మణ బ్రహ్మజ్ఞాని బ్రహ్మవిదు ఇత్యాది ఇలాంటి దృష్టాంత అంటే ఉదాహరణ వల్ల సుప్యానందం విషయమై సుతీరితాం వేదం చేత చెప్పం. వేదాల్లో ఇచ్చిన శకుని సేనాది 5 దృష్టాంతాలు వరతగా ఇందులో చెప్పవు. శకుని సూత్రబద్ధ సన్ దిక్షు వ్యాపత్య విశ్రమ అలబ్ధ్వా బంధన స్థానం హస్తస్తంభాద్యుపాశ్రయేత్. శకుని అంటే పక్షి, సూత్రబద్ధ సన్ త్రాటి చేత కట్టబడిందై, దిక్షు
దిక్కులలో వ్యాపృత్యా తిరిగి విశ్రమం విశ్రాంతి అలద్వా పొందక బంధన స్థానం కట్టిన చోటులోనే హస్తస్తంభ చెయ్యి స్తంభం మొదలైన వాటి ఉపాశ్రయే వాటినే ఆశ్రయించేవాడు. ఏ యథాశకుని ప్రాణస్య ప్రాణం అని ఛాందోగ్య స్థుతిలో స్తంభాదుల తాటితో కట్టబడిన పక్షి 4 వైపులా తిరిగి ఎక్కడ విశ్రమించటానికి ఆధారం పొందకపోతే తన బంధన స్థానాన్ని ఎలా ఆశ్రయిస్తుందో అట్లాన జీవోపాధి మనస్తద్వ ధర్మాధర్మ ఫలాస్తత్తయి స్వప్నే జాగరిత భ్రాంత్వ క్షీణే కర్మణి లీయన్. తద్వత్ ఆ కట్టేయబడిన పక్షిలాగా జీవోపాధి జీవుడికి ఉపాధి అయిన మనస్ ధర్మాధర్మ ఫలాప్తై ధర్మ అధర్మాలను పొందటానికి స్వప్న దశలు జాగ్రత్త అవస్థలు భ్రాంత్వా మళ్ళీ కర్మణి కర్మ క్షీణింపగా లీయతే యమం అనేటువంటి దాన్ని ఆ పక్షి 4 వైపులా తిరిగి తన యథాస్థానం ఆధార స్థానాన్ని చేరుకున్నట్టంటే పారిపోయే సకల ప్రయత్నాలు చేసి వీలు లేక ఎక్కడ కట్టేశారో అక్కడికే చేరి, అలాగే జీవుడి ఉపాధి అయిన మనసు ధర్మ అధర్మ ఫలాలు పొందటానికి స్వప్న జాగ్రత్త అవస్థ భ్రాంతిచే అక్కడక్కడ తిరిగి భోగప్రదమైన కర్మం క్షీణింపగా తనకు ఉపాదానమైన జీవుడితో అజ్ఞానంలో లయిస్తాయి. అప్పుడు జీవుడు పరమాత్మే అవుతాడు. శేనో వేగేన వీడైకలంపట సహితం ప్రయేత్ జీవస్వప్చై తదా ధావేత్ బ్రహ్మానందైకలంపట. శేనః వేగేన వేగంతో నీడైకలంపట నీడ గూటిలో ఒక్కదాని మీదే లంపటగా ఆసక్తి కలదవు శయితం పడుకోవటానికి వ్రజేత్ పోవు. తథా అలాగే జీవుడు బ్రహ్మానందైకలంపట బ్రహ్మానందం ఒక్కటిలోనే ఆసక్తి కలవాడవుతూ సుషుప్తి కోసం ధావేత్ పరిగెత్తుతా. దేగ ఆకాశంలో అన్ని దిక్కులను తిరిగి శ్రమ కోసం నివారణ కోసం విశ్రమించడానికి తగిన నివాస స్థానమైన గూట్లో ప్రవేశించినట్లే మనస్సు ఉపాధుడైనటువంటి జీవుడైన చిదాభాసుడు కూడా బ్రహ్మానంద అనుభవ ఆసక్తుడవుతూ నిద్రించటానికై వేగంగా హృదయ ఆకాశాన్ని పొందుతుంది. ఇట్లు తద్యథాస్మిన్ ఆకాశే స్వప్నం పశ్యతి అనే బృహదారణ్యక స్మృతి చెప్పు. అతి బాలస్త్వనం పీత్వా మృదుశయ్యాగతో హసన్ రాగద్వేషాత్ జనుత్పత్తే ఆనందైక స్వభావ భాక్. అతి బాల అత్యంతం బాలుడు తంటి స్తన్యాన్ని పీత్వా త్రాగి మృదుశయ్యాగత మెత్తని పడకను పొంది హసన్ నవ్వుతూ రాగద్వేషాద్యుముత్పత్తి రాగద్వేషాలు మొదలైన లేకపోవటం చే ఆనందైక స్వస్వభావ ఆనందమనే ఒక విధమైన స్వభావాన్ని పొందినవాడు భవతి. పసివాడు తృప్తిగా స్తన్యం గ్రోలి
రాగద్వేషాలు లేకపోవటం చేత మృదువైన శయ్య మీద ఉంటూ బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ స యథా కుమారో ఏతశ్చేత అనే శృతి చెప్తా. మహారాజ సార్వభౌమ సంతృప్త సర్వభోగత మానుషానంద సీమానం ప్రాప్యానందైకమూర్తిభాక్. సార్వభౌమ సర్వభూమండల అధిపతి అయిన మహారాజ్, సర్వభోగ అన్ని భోగాలచే సంతృప్త బాగా తృప్తి పొందినవాడై, మానుషానంద సీమాన్ మనుష్య ఆనందం యొక్క అవధిని బౌండరీ ప్రాప్య పొంది, ఆనందైకమూర్తి భాగ్ ఆనందమే ముఖ్యమైన స్వరూపంగా పొందినవాడు భవేతవుద. సార్వభౌముడైన మహారాజు మనుష్యలోకంలో గల అన్ని భోగాలు అనుభవించటం చేత ఏ కొరత లేక ఆనందమూర్తి అయి మహావిప్రో బ్రహ్మవేది కృతకృత్యత్వలక్షణాం విద్యానందస్య పరమాం కాష్టాం ప్రాప్యావతిష్టతే. మహావిప్రః ఉత్తమ బ్రాహ్మణోత్తమ బ్రహ్మవేది బ్రహ్మవిదుడవుతూ కృతకృత్యత్వ లక్షణ కృతకృత్యుడనేటువంటి స్వరూపంగా గల విద్యానంద విద్య యొక్క ఆనందము యొక్క పరమాం శ్రేష్టమై కాష్టాం అవధిని ప్రాప్యాపని అవతిష్టంతే ఉంటా. సద్బ్రాహ్మణ్ ప్రత్యక్ అభిన్నమైన బ్రహ్మ సాక్షాత్కారం కలవాడి నేను ధన్యుణ్ణయ్యానని విద్య ఆనందాన్ని పరమావధి అయిన జీవన్ముక్తిని పొంది పరమానంద స్వరూపుడై ఎలా ఉంటాడు అలాగే సుషుప్తి పొందినవాడు ఆనంద రూపస్థితిని పొందుతాడు. ముగ్ధ బుద్ధాతి బుద్ధానాం లోకే సిద్ధా సుఖాత్మత ఉదాహృతానామన్యేత్ దుఃఖినో న దుఃఖాత్మక. లోకంలో ముగ్ధ బుద్ధ్యాతి బుద్ధాన్ ముగ్ధ వివేకం లేని వాళ్ళలో బుద్ధ వివేకులలో అతి బుద్ధాన మహావివేకం కలవారు సుఖాత్మన ఆనంద స్వరూపుడై ఉండటం సిద్ధిస్త. ఉదాహృతాన పైన ఉదహరింపబడిన వాటి కంటే అన్యే ఇతరాలైన వాటి చేత దుఃఖిన దుఃఖం కలవాడు సుఖాత్మక సుఖస్వరూపులు నక్కారు. లోకంలో వివేక శూన్యుల అతి బాలుడు పసిబిడ్డ సుఖ వివేకాలలో సార్వభౌముడు సుఖి కనుక వివేకం లేని వాళ్లలో పసిబాలుడు మహదానందం. వివేకం ఉన్న వాళ్లలో సార్వభౌముడు రాజాధిరాజు సుఖంగా అతి వివేకులలో ఆత్మసాక్షాత్కారం కలవాడే పరమ సుఖి కనుక తదితరుడు రాగద్వేషాదుల చేత పీడితులవటం చేత సుఖవంతులు కారు అంటున్నాడు. రేపు మిగతా విషయం.